నాన్నగారు నెగెటివ్ షేడ్స్తోని కెరీర్ ప్రారంభించి హీరో అయ్యారు. మీరు 'ఐరేంద్రి' విలన్‌గా స్టార్ట్ చేసి లీడ్ యాక్టర్ అయ్యారు. ఇప్పుడు మనోజ్ నెగెటివ్ షేడ్ చేశారు. ఎలా అనిపిస్తుంది మీ ఫ్యామిలీలో? ఐ థింక్ మనోజ్ ఇస్ ఎ వర్సటైల్ యాక్టర్ అండి. నాకు వాడి మీద చాలా కోపం. అది 1,00,000 సార్లు వాడికి ఇంట్లోపల చెప్పిందే. నేను ఏడ్చుకున్న రోజులున్నాయి. నిన్ను మళ్ళీ ఎప్పుడు తెర మీద చూస్తాను అని. నిన్న మనోజ్‌కి ఎలా అనిపించిందో నాకు తెలీదు కానీ, నా సంతోషానికి మటుకు దేర్ ఇస్ నో బౌండ్స్. బికాజ్ ఒక మంచి ఆర్టిస్ట్‌ని ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలనిపిస్తది. అండ్ నా తర్వాత ఈ ఫ్యామిలీలో టాలెంటెడ్ మనోజే. నో బట్ జోక్స్ అపార్ట్, హీ ఈస్ ది మోస్ట్ టాలెంటెడ్. నేను ఈ సినిమాలో నా సాంగ్‌కి కానీ, నా ఫైట్‌కి కానీ, నా ట్రైలర్‌కి కానీ, నా టీజర్‌కి కానీ, నా కాస్టింగ్‌కి కానీ, నా కథ మొత్తం అయినప్పుడు కానీ, ప్రతి అడుగులోనూ నేను మా నాన్నకు చూపించలేదు, విష్ణుకి చూపించలేదు, ఎవ్వరికీ చూపించలేదు. మనోజ్ ఒక్కడినే నమ్మాను నేను. వాట్ హీ వాజ్ సేయింగ్, తన హిస్ ఇన్పుట్ మీన్స్ ద వరల్డ్ టు మీ. ఇంకా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మనోజ్ ఇది బాగుంది అంటే ఇంకా అది శిలాశాసనం నాకు. బికాజ్ నాట్ యాజ్ అ బ్రదర్ బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ టాలెంట్. ఒక మ్యూజిక్ పరంలో పట్టు కానీ, తనకి ఒక డైలాగ్ డెలివరీలో పట్టు కానీ,